వెల్కమ్ టు పీసీ న్యూస్. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటన పరిశీలించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. పోలవరం ఒక జీవనాడి అని, ఆంధ్రప్రదేశ్ కు ఒక వరమని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్వీర్ణం అయిందని, ప్రభుత్వం సరైన అవగాహన లేకపోవడం వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని అన్నారు. క్లిష్టకర పరిస్థితుల్లో ఉన్న పోలవరం సరైన రీతిలో నిర్మాణం చేయగల నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఇదంతా స్పిల్వే సార్ 1.1 కిలోమీటర్స్ వస్తుంది సార్. దీని వరకే డోర్స్ అన్ని బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి అన్నీ చేయాలి. అదే నేను ఇప్పుడు మరి దీనికి వచ్చాక మళ్ళీ బ్లాక్ ఇది మామూలు రావాలి కదా, అంతలా మీరు తీయాలి బయటికి. అంటే జనరల్గా ఫస్ట్ ఫోర్స్ అటు కొడతాయి, కొట్టినంటే మళ్ళీ టక్ని టర్న్ అవుద్ది. ఇటు టర్న్ అయ్యేటప్పుడు కూడా అదే మీరు అన్నట్టు క్రాస్ కాబట్టి ఇక్కడ కూడా దీనికి ఫోర్స్ దీనికి కూడా ఉంటుంది. ఆ టైప్ సేఫ్టీ ఉంటుంది అవతలేదు. డ్యామ్ కంటే మన ఫ్లడ్ ఏజ్ మోర్ సార్. 3 గార్జెస్ డ్యామ్ ఫ్లడ్ వచ్చి 41 lakh సార్. 150 lakh ఎప్పుడు రాలేదుగా మన 36 వచ్చింది. ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు, ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టుని 2020 ఆగస్టులో వచ్చిన వరదలకే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. భవిష్యత్తులో ఇటువంటి తప్పుల్ని పునరావృతం ఇటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులో చెయ్యొద్దు అని ఇవాళ సాక్షాత్ ఒక ఐఐటి హైదరాబాద్ వాళ్ళు మరి రిపోర్ట్ ఇచ్చారనంటే జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టులో ఎంత తీవ్రమైన తప్పిదం చేశాడో ఆ తప్పిదం పర్యవసనం ఈవేళ ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక వ్యవసాయక రాష్ట్రంగా తయారు చేయాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోటే పోలవరం ప్రాజెక్టుకి ఆ రోజు పెద్దపీట వేశారు. అందుకే మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో ఫస్ట్ విజిట్, మొదటి క్షేత్ర పరిశీలన పోలవరం ప్రాజెక్టుకు వస్తూ ఉన్నారనంటే ఆయన వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల ఆయనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి మనకు అర్థమవుతుంది. ఆయన కూడా ఒక క్రైసిస్ మేనేజ్మెంట్, ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు ఆయన దాన్ని చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారు. కాబట్టి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులకి నెట్టేసినటువంటి పోలవరాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పునర్నిర్మాణం చేయగలిగేటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో 3వ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన నిమ్మల రామనాయుడికి అభినందనలు తెలియజేస్తూ పాలకొల్లు నీలకమల్ ఆర్ట్స్, బాలు ఆర్ట్స్ బగేశ్వరం, వేణు ఆర్ట్స్ భీమవరం వారి 20 అడుగుల పొడవైన రామనాయుడు చిత్ర కటౌట్ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లలిత కళల్లో ఒకటైన రంగుల కళ అంతరించిపోకుండా ఉండాలని ఉద్దేశంతో నిమ్మల రామనాయుడు కటౌట్ ను రంగులతో వేసి ఏర్పాటు చేశామన్నారు.
పాలకొల్లులో ముద్దు బిడ్డ అయిన శ్రీ నిమ్మల రామానాయుడు గారు భారీ విజయం సాధించిన సందర్భంగా మరియు జల వనరుల మంత్రివారిగా ఎన్నికైన సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నాం. దానికి లలిత కళలలో ఒకటైన చిత్రకళ అంతరించిపోకుండా ఉండాలని మేము లలిత కళలలో ఒకటైన చిత్రకళ అంతరించిపోకూడదని ఆయన మీద ఉన్న అభిమానంతో వేణు ఆర్ట్స్, మహేష్ భీమవరం, నీలకమల్ ఆర్ట్స్ మూర్తి పాలకొల్లు, బాలు ఆర్ట్స్ భగ్గేశ్వరం మేము ముగ్గురం కలిపి ఈ చిత్రపటాన్ని పెయింటింగ్ చేసాం. రంగులు ఇప్పుడు ఫ్లెక్స్తో పెట్టే బొమ్మలు కాకుండా లాగా చేతితోటి వేసిన ఈ కళాఖండాలు ఉంటే చాలా అందంగా ఉంటుందని ఆయన మీద అభిమానంతో, అలాగే రంగుల కళ అంతరించిపోకూడదని నేను కూడా కొంతేరు హై స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా చేస్తున్నాను. కాంట్రాక్ట్ బేసిక్. అంతకుముందు సార్కి చాలా సార్లు చెప్పాను. వొకేషనల్ టీచర్ల కింద అంతకుముందు రాజశేఖర రెడ్డి పర్మనెంట్ చేశాడు. ఈయన మంత్రివర్గంలో మమ్మల్ని పర్మనెంట్ చేయాలని ఆశతో అభినందనలు తెలుపుకుంటూ ఈ పెయింటింగ్ స్వచ్ఛందంగా మేమే డబ్బులు వేసుకొని మేము సొంతంగా తయారు చేసామండి. లాంటి మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే, ఏ రాజకీయ పార్టీ వాళ్ళకైనా సరే లాగా బొమ్మలు వేసి మేము అందుబాటులో ఉంటాం. రీజనబుల్గానే ఉంటుంది, ఫ్లెక్స్గా కంటే అందంగా ఉంటుందని నా అభిప్రాయం. మాది పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామం. మరి గత 5 సంవత్సరాల క్రితం ఎంపీటీసీ కూడా పనిచేయడం జరిగింది. రామానాయుడు గారు అంటే అభివృద్ధికి మారుపేరుగా పాలకొల్లులో ఈ రోజు కూడా కీర్తింపబడుతున్నారు. అదేవిధంగా ఈ రోజు మరి నీటిపారుదల మంత్రిగా కూడా మంచి పదవిని చేసి మన పాలకొల్లు కీర్తి ప్రతిష్టలు నిలిపి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి విధంలో ముందుండే వ్యక్తిగా మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి స్వచ్ఛందంగా కూడా చేసి మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయన ఉదార స్వభావం. మాకు ఆయన కూడా తిరగడం వల్ల మేము ఆయనకి ఏ రకంగా సహాయం చేయలేము. మా వరకు చేతిలో ఉన్న కళని వారికి ప్రదర్శించి ఒక కటౌట్ రూపంలో మేము అక్కడ వేసి స్వచ్ఛంగా మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని ఆయనకి మా ఇచ్చే అభినందనలు అలా తెలుపుకున్నాం. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే రాబోయే తరంలో మేము ఫ్లెక్స్లకి వ్యతిరేకం కాదు. ఫ్లెక్స్లు కాకుండా మాలాంటి కళాకారులు, చిన్న కళాకారులను ఆదుకుని మాకు పని కల్పిస్తే వీటి ద్వారా మాకు భుక్తి లభిస్తుందని చెప్పి సార్కి మా ద్వారా తెలియజేసుకున్నాం. అలాగే ముందు ఇక్కడే కాదు అన్ని విషయాల్లో కూడా పాల్గొన్న పెయింటర్లకు కానివ్వండి, ఆర్ట్ వర్క్లు కానివ్వండి, ఏదైనా భవన నిర్మాణాలకు సంబంధించి పెయింటింగ్లు కానివ్వండి, సంఘం ద్వారా సార్ మాకు వర్క్ కల్పిస్తే వారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. ప్రతిసారి ఆయనకి చెప్తాం. ఎప్పుడు ఆయన తరఫున ఉన్నాం, ఎప్పుడు ఉన్నాం. ఇలాంటి విషయాలు మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్లాస్మో క్లబ్ ను మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని క్లబ్ నూతన చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారు అన్నారు. క్లాస్మో కాంప్లెక్స్ నూతన కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ గతంలో మాదిరిగానే క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. చించినాడ బ్రిడ్జి వద్ద గల 2 ఎకరాల స్థలంలో టూరిజం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అధ్యక్షుడిగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, గౌరవ అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాసరాజు, వైస్ ప్రెసిడెంట్ దండు గోపాలకృష్ణంరాజు, ట్రెజరర్ గా ఆర్ రమేష్ బాబులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు పాలకొల్లో ఏదైతే కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరి నూతన కార్యవర్గం ఎన్నుకోవటం, దానికి ప్రెసిడెంట్గా నన్ను, అలాగే హానరబుల్ ప్రెసిడెంట్గా కల్దిని రామరాజు గారిని, వైస్ ప్రెసిడెంట్గా అజంతా సత్యనారాయణ రాజు గారిని, అలాగే సెక్రటరీగా స్వామరాజు గారిని, ట్రెజరర్గా మన రమేష్ రాజు కోడూరు, అలాగే జాయింట్ సెక్రటరీగా గోపాలం జిన్నూరు, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులు మరి ఏదైతే ఒక మంచి టీంని ఇలా ఈ క్లబ్ మాకు ఎనామనస్గా ప్రకటించింది. మరి భవిష్యత్తులో మా కార్యవర్గ సభ్యులతో అందరితో కలిసి మరి ఏదైతే ఈ కాస్మోకల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందో దాన్ని ఒక ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ ఆదరించే విధంగా ఈ క్లబ్ని మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరం కూడా మరి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని తిరిగి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ క్లబ్కి ఏదైతే మన చించినాడ గోదావరి గట్టిన ఏదైతే 4 ఎకరాలు ఆ రోజుల్లో మేము ల్యాండ్ తీసుకున్నామో మరి భవిష్యత్తులో ఏదైతే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిందో
టూరిజాన్ని ఏదైతే ఎంకరేజ్మెంట్గా మరి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఇక్కడ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న రామారెడ్డి గారు కానీ ప్రతిపాదిస్తున్నారో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ క్లబ్కి ఏదైతే మన 4 ఎకరాల మరి ఆ సైట్ ఏదైతే ఉందో దాన్ని టూరిజం బేస్గా అభివృద్ధి చేసి భవిష్యత్తులో ఇక్కడే కాదు ఇక్కడి నుంచి హైదరాబాదు, వైజాగ్, చెన్నై ఇలాగ దూర ప్రాంతాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడికి ఏదైనా సెలవుల్లో కానీ లేదా ఫంక్షన్స్ కానీ ఏ విధంగా అయినా సరే ఇక దూర ప్రాంత వచ్చులకి ఇక్కడ ఒక హబ్గా టూరిజం హబ్గా ఈ క్లబ్ ఉపయోగపడాలని భవిష్యత్తులో దానికి మా కార్యవర్గ సభ్యులు అలాగే మా ఏదైతే ఈ రోజు ఈ క్లబ్కి 800 మంది సభ్యులు ఉన్నారు ఆ సభ్యులు కూడా పూర్తి సహకారం తీసుకుని తప్పకుండా భవిష్యత్తులో ఈ కాస్మో అంటే ఇది ప్రజలదే, ఇది ఎంతో మంది సభ్యులు ఉపయోగపడుతుంది, దీంట్లో ఒక వాల్యుబుల్ ఉందనే విధంగా గుర్తించే విధంగా ఈ క్లబ్ని మీ అందరం కూడా శ్రమించి ముందు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నన్ను ఎన్నుకున్న మా సభ్యులందరికీ కూడా మా కమిటీ ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కార్యవర్గానికి ప్రెసిడెంట్గా గాంధీ భగవాన్ రాజు అనే నన్ను, ఆనరబుల్ ప్రెసిడెంట్గా కల్దీని రామరాజు గారిని, వైస్ ప్రెసిడెంట్గా సత్యనారాయణ రాజు అజంతాబాద్ సత్యనారాయణ రాజు గారిని, అలాగే ఏదైతే సెక్రటరీగా సోమరాజు గారిని, అలాగే ట్రెజరర్గా రమేష్ రాజు కోడూరు, జాయింట్ సెక్రటరీగా గోపాలం జిన్నూరు, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులు వివిధ గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుంచి ఏదైతే మనకు భవిష్యత్తులో మనందరికీ వీళ్ళందరూ ఈ యొక్క కమిటీ సభ్యులతో ఎదరికాల ఉద్దేశంతో ప్రతి గ్రామం నుంచి ఈసీ మెంబర్గా మనం తీసుకోవడం జరిగింది. మొత్తం ఏదైతే మనం ఇవాళ నూతనంగా ఎన్నికైన ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీ ఉందో ఆ కమిటీతో భవిష్యత్తులో ఒక మంచి కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే ఇది ఒక స్పోర్ట్స్ నిలయం. ఎంతో మందికి గతంలో నేషనల్ సెలెక్ట్ కూడా తీసుకెళ్లిన సంస్థ ఇది. భవిష్యత్తులో కూడా టెన్నిస్, అలాగే షటిల్, అలాగే జిమ్ ఇలా ప్రతి ఒక్కరికి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కోచింగ్ ఇప్పించి అలాగే ఒక నేషనల్ స్టూడెంట్స్ స్థాయి తీసుకెళ్లే స్థాయికి మనం ఇక్కడ ఈ పాలకొల్లు నియోజకవర్గంలో అందరికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఈ నూతనంగా ఎన్నికైన ఈ కమిటీ ఆధ్వర్యంలో అందరి సహకారంతో ఇది మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటన సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు.
పాలకొల్లు ఏవిఎస్ఎన్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ సిద్ధి వినాయక పాంచహ కళ్యాణి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం కమిటీ వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసినదిగా కోరారు. सर्वं श्री महागणाधिपति देवता सुप्रीता प्रसन्ना वरदा भवतु गणपति प्रसादं सरसा गृह्णामि स्वामी विष्णु 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 अक्षर తీసుకోండి చెప్పండి పూర్వ సంకల్ప కళ్యాణ మహోత్సవ అంగత్వేన స్వస్తి పుణ్యాః వాచన పూజాం కరిష్యే కొంచెం మీరు ఒక్కరోజు చేస్తే సరిపోతుంది స్వామి. కొంచెం ఇలా పక్కన పెట్టేసుకోండి. మీరు మీ స్వామివారికి మీరు అందిస్తూ ఉంటారు. అక్షరలు చిల్లర పైసలు తెచ్చారా కాయిన్స్ స్వస్తి పుణ్యాహవాచనం కర్మ కరిష్యే ఓం ఇమం మే వృణశ్రుభేహం అధ్యాత్మయాత్వామవస్తురాజకే పూజయామి వాస్తోష్పదేవత్యామి హస్మాన్ స్వామేశోనమేవో భవానః ఇద్వైమహే ప్రతదన్నో దర్శనే హిత్వదేశం చుదష్పదే దక్షిణ కలశే ఓం భూ వాస్తుపురుషావాహయామి స్థాపయామి పూజయామి బ్రహ్మాది జ్ఞానం అది పెరుగుతుంది. బ్రహ్మది జ్ఞానం उत्तर कलशे भू ब्रह्मावाहयामि स्थापयामि पूजयामि श्री अन्निष्ठदेहनिर्भाभ्यां नमः श्री वृंदराभ्यां नमो नमः रन्धदेव शिष्टाभ्यां नमो नमः ओम अक्षरगणपति शिवावसन्तो अदिचेति शिवाक्षर प्रेमेधा सोक्षराक्षन्दो पुत्रगा उदवर्ण धृष्टाक्षराक्षर प्राक्षरा गन्धद्वारान्तरा दृशां नित्यमुष्टाङ्गिरीधिनेहि ईश्वरेकं सर्वभूतानान्तामि होमक्व ईश्वरीयम् आयनेदेव पुष्पाणिपान्तो सौभाग्यमस्तु ताम्बूलानिपान्तो ऐश्वर्यमस्तु दक्षिणापान्तो ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి స్వామివారి దర్శనం కదా అలాంటి పైకి డబ్బులు చెప్పండి. శాంతి రస్తో ఒక చిల్లర పైసలు ఇవ్వండి. శాంతి రస్తో ఏం కృపా సర్వవేదయజ్ఞ క్రియాకరణకరణారంభా శోభనాః ప్రవర్తంతే ఆదిశ్యే వాచ్ఛదాం భద్రంగమే విష్ణుయామి నమస్కారం చేసుకుని ఆ దక్షిణంలో ఒక కలశం దక్షిణ కలశమాదాయ ఎడం చేయి జాపండి తీసుకోండి. తీసుకుని ఎడం చేతిలో వెళ్ళిపోండి. ఎప్పుడో వివాహం చేసుకున్నప్పుడు చేస్తుంటారు కదా. అధీనాం ఒక్కొక్కటి స్వాధీనాం సమాహిరమదస్మహాభేందు భవంతః ప్రసన్నాస్మః శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు విఘ్నరస్తు ఆయుష్యధనరస్తు యత్పాపం తత్వకేతవస్తు ఇత్రేత్వస్తు శుక్రాంగారక భూత బృహస్పతి శనేశ్వ రాహుయేన సోమేతాత్రోగాశ్రమేంద్రః ప్రేందాంజలికరమహూర్త నక్షత్ర దేవతా ప్రేందా శామ్యంతో ఘోరాణి మీరు కలశం తీసేస్తారు. దాని పక్కన ఒకటి శామ్యంతో ఘోరాణి శామ్యంతో బాబాని శామ్యంతో దేహ శివావస్తు 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 అహోరాత్రే శేషారాంతరేషు భగర్మణ్యర్ఘస్తోత్తరోత్తర మహరహరభివృద్ధ్యస్తోత్తరోత్తర శుభాక్రియా సంబుద్ధింతాం అగ్నిప్రోగా విష్ణుదేవా ప్రేందా మహేశ్వరీ ప్రోగా ప్రేందా ఇంద్ర ప్రోగా రుద్ర ప్రేందా వశిష్ఠ ప్రోగా శివ ప్రేందా శ్రీ విష్ణు ప్రోగా సర్వే దేవాశ్చ ప్రేందా ఆదిత్య ప్రోగా సర్వే గ్రహ ప్రేందా ఋషేష్ఠందా గుస్త్యాచార్య వేదాజ్ఞానక్షణే స్వస్త్రేంద్రోభ్యస్వాహ స్వస్త్ర పూషాశ్వేద స్వస్త్రస్తాచ్ఛోర్ష్ణే స్వస్త్రోభ్రస్పతి దధాతో అష్టో రేవాస సౌమ్యాసః స్వస్త్రేంద్ర అస్మిత్తహదే కంబా ఆయుష్మతే స్వస్తి భవంతః భ్రువంతు ఆయుష్మతే స్వస్తి జనాన్ నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ ఆయుష్మతే స్వస్తి భవంతః భ్రువంతు ఆయుష్మతే స్వస్తి ఆయుష్మతే స్వస్తి ఓగ స్వస్తి భవంతో భ్రువంతో ఓగ స్వస్తి అక్షరం తీసుకురాడు. ఓం
स्वस्ति ओगस् स्वस्ति भवन्तो भ्रमन्तो ओगस् स्वस्तिभ्यामस्तोमं सन्यावादिमानो मन्त्रं शोणको अधुलो सुन्दरा भूतांशो ओहो सर्वावृद्धिवार्धो देवताभ्यो नमो नमः ऋद्धिं भवन्तो भ्रमन्तो रुद्ध्यता वृद्धिः समृद्धिः मुखसमृद्ध्या पुरुषकलशे शान्तिः पुष्टिश्चास्तु स्वस्ति पुण्याः देवस्य देहाय तोर्निन्द्रस्तवानां शुद्धं सिद्धेर्धाम्नाद्धेर्थे निधार्याद्धौन्धिरोम्यः इन्द्रशुद्धो हिनोरि शुद्धोर्नानि दाशे शुद्धो पुत्राणि धैर्धोन् शिराके ब्राह्मणे श्रुतगं हितं येन देवाः पवित्रेण नमस्कार చేసుకో येन देवाः पवित्रेण మన పాలకొల్లు ఏవిఎస్ఎన్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ సిద్ధి వినాయక స్వామి యొక్క 19 సంవత్సరాల ఉత్సవంలో భాగంగా ఇది ద్వితీయంగా పాంచాహ్న కళ్యాణ మహోత్సవం జరుగుతుంది శ్రీ స్వామివారికి. ఈ ద్వితీయ దివసంలో శ్రీ స్వామివారి కళ్యాణం శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామి కళ్యాణం జరుగుతుంది. ఈ కాలనీ వాసులే కాకుండా పాలకొల్లు పుర ప్రముఖులందరూ భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి శ్రీ స్వామివారి కళ్యాణానికి వారి వారి ఇతోధికమైన సహాయ సహకారాన్ని అందించడంతో భక్తుల సహాయ సహకారాలతో శ్రీ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా 5 రోజుల పాటు కమిటీ సహాయంతో భక్తుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్న క్యాంటీన్ వద్ద 1274వ రోజు అపూర్వ 7వ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు డాక్టర్ బీజీకే రాజు, సిటీ సర్జన్ వర్ణ హాస్పిటల్స్ భీమవరం, డాక్టర్ దీప్తిరాజు పీడియాట్రిక్ ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, కేశవ, సత్తినీడు, రాజా, కార్యకర్తల నాయకులు పాల్గొన్నారు. మొన్నటి వరకు ముద్దుగా ఎమ్మెల్యేలు పిలుచుకుంటారు. మరి రోజు నుంచి మన మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారిని ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ వర్షం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా మరి ఎక్కడ కూడా ఆయన అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టడం ఆపలేదు. పేదవాళ్ళ ఆకలి తీర్చడం ముందున్నారు రాష్ట్రంలోనే. అయితే ఇలా ప్రతిరోజు మేము మరి మంత్రి గారు మేమందరం కలిసి మీ ఆకలి తీర్చగలుగుతున్నామంటే మరి దాని వెనకాల మాకందరూ కూడా దాతలు మాకు సహకరించారు. మరి ఈరోజు మా దాత ఎవరంటే చిరంజీవి అపూర్వ 7వ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు బీజీకే రాజు గారు, ఈయన సిటీ సర్జన్ వర్మ హాస్పిటల్ భీమవరం వారు, అలాగే డాక్టర్ దీప్తిరాజు గారు పీడియాట్రిషియన్ ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం వారు. వీరు ఒక్కసారే కాదు అధ్యక్షుడిగా ఈ సంవత్సరంలో ఇది 5వసారి 8సారి వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళకి ఒకటే మనం ఎంత సంపాదించేది కాదు, పేదవాడు ఆకలి తీర్చగలిగే ఉంటే ఆ తృప్తే వేరని చెప్పి ఇదిగో డాక్టర్ వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళందరూ వచ్చి మీరు ఆనందంగా తింటూ ఉంటే అది చూసి వాళ్ళు తృప్తిపడి వెళ్తారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆయుర చెప్తే
ఎవరున్నారు మరి హాస్పిటల్లో? అమ్మాయినా ఇప్పుడు అమ్మాయిలే బెటర్, నాకిద్దరు అమ్మాయిలే. బెటర్ వాళ్ళ చెప్పరు.